మీటింగ్లో దేవాదులు ఎక్కడున్నది, ఏ నది పరివాహ ప్రాంతం అని ప్రశ్నిస్తే మీ టీవీ ఛానల్లో టీవీలలో చూపించారు. అవగాహన లోపం. అంటే దేవాదుల ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నదనేది గౌరవ ముఖ్యమంత్రికే తెలియనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు దయచేసి ఇవాళ మీకు అర్థమైతే మీరు పని చేస్తారు, నాకు తెలుసు. మీకు అర్థమైతే లేదు. ఇవాళ లోయర్ మానేర్ డ్యామ్కు మొన్న మా శాసనసభ్యులు కమలాకర్ గారు చూసిండ్రు. మంచి నీళ్ళకు కూడా కష్టమయ్యేటువంటి రోజులు వస్తాయి. ఇవాళ ఆగస్టులో అడుగు పెట్టినాం. ఆగస్టు సెప్టెంబర్ కూడా ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తారు. మనం కోరుకుందాం దేవుడి దేవాల వర్షాలు పడాలి. మరి పడని ఎడల నువ్వు ఇంత నీళ్ళు కూడా రావు. ఎందుకంటే ఇప్పటికీ ఇలా పొద్దున్నే ఎల్లంపల్లి గేట్లు బంద్ చేసినావు, నువ్వు నీళ్ళు వస్తలేవని. 20 టీమ్స్లు మాత్రమే ఎల్లంపల్లిలో ఉన్నాయి. ఇంకా మీదికెళ్ళి ఆయన కడెం అండ్ ఎల్లంపల్లి నీళ్లు నిండినాయి. తెలంగాణలో ఏ బ్యారేజ్లో నీళ్లు లేవు. ఇలా ఎస్ఆర్ఎస్పిలో 28 పాయింట్ చిల్లర టీఎంసీ నీళ్లు ఎస్ఆర్ఎస్పిలో ఉన్నాయి. ఎల్ఎండిలో 3-4 ఉన్నాయి, 5 టీఎంసీలు ఉన్నాయి. మిడ్ మానేర్లో 12 దాటి 13కు వచ్చినాయి అంటారు. ఇంకా అది 26 టీఎంసీల నిండి కుండ అయితే 26 టీఎంసీలు కావాలి. 25 టీఎంసీలు ఎల్ఎండికి కావాలి. ఎస్ఆర్ఎస్పిలో ఇంకొక 50 టీఎంసీలు కావాలి. వర్షాలు పడకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. మరి మేడిగడ్డ దగ్గర 5 లక్షల క్యూసెక్ల నీళ్ళు పోతాను. నిన్న ఎన్డీఏసీ మీటింగ్ అయితే ఏమైనా మేము అనుకున్నాం, ఏమైనా వాళ్ళ అనుమతి ఇస్తలేరేమని. మీరు అడగలేదు, వాళ్ళు ఇవ్వలేదు. అన్నారం సుందిల్లా కొంత ఫ్లోస్ అవుతాయి. నువ్వు నిజంగా కుంగుతాయి, వాటికి ఇబ్బంది అవుతుందంటే ఆ గేట్లు బంద్ చేసి పరీక్షించు, ఓ 2 రోజులు పరీక్షించు, నింపకు. ఇలా అన్నారం సుందిల్లా ఉన్న చిన్న వరద పోయేదాన్ని ఆపు. సీపేజ్ ఉందా లేదా తెలుస్తుంది కదా మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అన్నారం సుందిలాను ఎన్డీఏసీతో అసలు అడుగుడే తప్పు. ఆ బిల్లు అంతా నేను పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడు చూసిన. టీత్లెస్ టూత్లెస్ అథారిటీ అది. దానికి పనులు లేవు, నవల లేదు, అది దానికి సకంగా లేదు. ఎవడో దాంట్లో పని చేసే వాళ్ళు కూడా 10 మంది లేరు. పట్టుమని 10 మంది కూడా ఎన్డీఏసీ లేరు. అంతా మన సిడబ్ల్యూసీకి వెళ్ళి వచ్చి టెంపరీగా ఉండి కుర్చీలో కూర్చుంటారు. వీళ్ళు పోయినప్పుడు వచ్చి కూర్చుంటారు, లేదా ఆఫీస్లో కూడా 10 మంది కూడా లేరు. ఆ ఎన్డీఏసీలో భూతం చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. దయచేసి అన్నారం సుందిల్లా ఈ రెండింటి ద్వారా ఎల్లెపల్లి నింపుతేనే ఈ నీళ్ళు వస్తాయి వచ్చే 10 రోజులు. లేకపోతే నా దృష్టిలో ఇవి కూడా ఆపచ్చు. ఎందుకంటే నీళ్లు లేవు. ఉన్నే పట్టుబట్టినే ఎల్లంపల్లిలో 20 టీఎంసీ నీళ్లు. రేపు హైదరాబాద్ మహానగరానికి నీళ్లు తాగిచ్చే నీళ్ళు అదే. కాబట్టి దయచేసి ఫస్ట్ అవగాహన తెచ్చుకోండి. అందుకే మనకు ఉన్నది మూర్ఖులకు చర్చ పెట్టలేము, మూర్ఖులతో మాట్లాడలేము. తెలిసినంతైనా మాట్లాడచ్చు, తెలియనంతోనైనా అర్థం చేపించచ్చు. తెలిసినంతో మంచి చర్చించవచ్చు, తెలియనోనికి అర్థం చేపించచ్చు. మిడిమిడి జ్ఞానంతో ఏం చేయలేము. ఇవాళ కాంగ్రెస్ మంత్రివర్గం మిడిమిడి జ్ఞానం చాలా బాధిస్తారు. లక్ష్మణ్ గారు మంత్రి గారు ఎల్లంపల్లి నుండి మిడిమానేర్కి గ్రావిటీ ద్వారా పోతుంది, పంపులు ఎందుకు హరీష్ రావు అనవసరం కట్టిండు అని ఏదో అట్లాంటి స్టేట్మెంట్ పేపర్లో చదివిన. ఆయన ఎంతవరకు అన్నాడో నాకు తెలియదు. నేను ఈనాడు పేపర్లో ప్రముఖంగా రాశాను, ఈనాడు పత్రికలు. నేను అది చదివిన వరంగల్. దయచేసి నా దృష్టిలో కాంగ్రెస్ పార్టీ ఈ గోదావరి నదీ జలాలు, కృష్ణా నది జలాలపైన అవగాహన మీటింగ్ పెట్టుకోండి. కేసీఆర్ పైన, గులాబీ జెండా పైన, బీఆర్ఎస్ పార్టీ పైన కక్షతో ఆలోచించకండి. మెదడుని ఫ్రీగా పెట్టుకొని ఆలోచించండి. ఇది మన అందరిది. రాజ్యాధికారం అనేది ఎల్లకాలం ఏమైనా చేతిలో ఉండదు, కానీ ఈ ప్రాజెక్టులు ఎల్లకాలం ఉంటాయి. కాబట్టి వీటిని అన్యాయం చేయకండి. ఇంత బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అంటే వాడు గుడి దగ్గర, కాళేశ్వరం గుడి దగ్గర ఉన్న మేడిగడ్డనే కాళేశ్వరం అనుకుంటాడు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్నిసార్లు చెప్పినా అర్థమవుతలేదు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ కాదయ్యా కాదని చెప్తే ఆ రేవంత్ రెడ్డి కూలేశ్వరం అంటాడు. కూలేశ్వరం అయితే మనకి అన్ని నీళ్ళు ఎట్లా పోతాయా రేవంత్ రెడ్డి? కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీకి అవగాహన లోపం ఉంది. అవగాహన చేసుకోవడానికి మంత్రులకి, ఎమ్మెల్యేలకి అవగాహన సదస్సు పెట్టవా మిస్టర్ మహేష్ కుమార్ గౌడ్. నా రిక్వెస్ట్ ఇది. మంచి ఇంజనీర్లు పట్టుకొచ్చి మీతో ఒక బస్సు యాత్ర పెట్టు. మీదొక బస్సు మాదొక బస్సు తిరుగుదాం. మీకు అర్థం కాకపోయినా మేము చెప్తాం. ఎక్కడ మేడిగడ్డ నుంచి వెళ్ళి చాలా నవ్వేస్తుంది.
మేము కూడా ఎక్కువ ఉపయోగించలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి రివర్స్ పంపింగ్ స్టార్ట్ చేసాడు. అది పూర్తిగా కేసీఆర్ గారి ఆలోచన. అది ఏది ఇప్పుడు ఈ నీళ్ళు ఇట్లా పోయి అక్కడి నుంచి వెళ్ళిపోయి రైట్కి పోయి రాంపూర్ పునర్జీవనం అంటే ఎస్ఆర్ఎస్పీలకు నీళ్లు పోస్తున్నవే. ఇంకా కాళేశ్వరం లోపల కేసీఆర్ గారు చివరిగా ఆలోచించినటువంటి అంశాన్ని నువ్వు ఇలా ఉపయోగించుకుంటున్నావు. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రభుత్వము దాదాపు 95% ప్రాజెక్ట్ని ఉపయోగంలో ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టు కేవలము మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా పోయిస్తలేవు. అక్కడనే నీళ్లు ఉన్నాయి. 5 లక్షల టీఎంసీ నీళ్ళు ఇలా ప్రవహిస్తున్నాయి ఇప్పుడు మధ్యాహ్నం 1 గంటకి. జై తెలంగాణ.